should be blessed with full-fledged information. నీకు ఏమొస్తుందో ఎవరికి అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఏం ఆపరేట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. అందరు క్లీన్గా ఉంటే నువ్వేందుకు చదువు చెప్పడం. యూ కెన్ డిపెండ్ ఆన్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. నీ క్లాస్లో నువ్వు ఉండగా వెనుక బెంచోడు ఏం చేస్తున్నా నీకు తెలియదు. ఆ పాప వింటుందా తెలియదు. బ్లాక్ బోర్డ్కి అటాచ్ అవుతుంది. బ్లాక్ బోర్డ్ అనేది మనిషి తలరాత మారుస్తుందని ప్రపంచమంతా చెప్తున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి ద బెస్ట్ ఇంప్రెషన్. వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద క్లాస్, నేను అదే ఫీల్ అయ్యేవాడు. నా పిల్లల్ని మోటివేట్ చేసేవాడు. వాట్ ఎవర్ ఐ టాట్ ఎస్టర్డే, దే ఆర్ సపోజ్ టు బి గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్. ప్లీజ్, నేను రావడానికంటే ముందు బ్లాక్ బోర్డ్ మీద నీట్గా టైటిల్ ఎంత అందంగా ఉన్నానండి. మన పేరు పెట్టడానికి మన అమ్మ నాన్నకు కొన్ని రోజులు ఆలోచిస్తానమ్మా. గర్భంలో ఉండగానే 9 months క్యారీ చేసినప్పుడైతే అమ్మాయికి ఏం పేరు పెట్టాలా, అబ్బాయికి ఏం పేరు పెట్టాలా, పుట్టిన తర్వాత వాడి యొక్క అది గ్రహచారం ఎలా ఉంది, జ్యోతిష్యం ఎలా ఉంది అన్నీ చూసి నేను పెడతా ఉంటాను. నేను ఇంప్రెస్ చేసేటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద టైటిల్. ఎంత దరిద్రంగా రాస్తారంటే 50% ఆఫ్ టీచర్స్ ఇన్ జాన్సన్ గ్లోబల్ స్కూల్. irresponsible and title always should be written in capital letters, should apply inverted commas, don't be underlined. Each and every title, directly, indirectly, in general English, will provide you 1 word of mark in the written part. On the correct or not? For example, we are having discourses. If it is a report writing or describing process, the process of tea preparation, it gives 1 mark for the student. Should be neat in capital letter, apply inverted commas, ultimately underline that. Every subheading should be in capital letter with Roman letters. Whatever you are writing under subheadings, go with 1, 2, 3, 4. చూస్తుంటే ప్రింట్ అయిపోవాలి. నోట్ చేసుకోకుండా విద్యార్థి ఉండదు క్లాస్. ఇన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఐ విజిటెడ్, అసలు నో పర్టిక్యులర్ లెసన్ నేమ్ వాజ్ దేర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. In which way you are supposed to be a qualitative teacher in the class. For example, knowingly or unknowingly officials are going to visit. So many near and dear friends are there. So fortunately, I would like to show my campuses. While coming, definitely they will go and glance, because if they are related with the same profession, but వద్దన్నా కూడా వాళ్ళని కళ్ళు వెతుకుతూ ఉంటాయి. నా దగ్గరికి నేను ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ వచ్చాడు. దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్టూడెంట్ నాలెడ్జ్ సార్. కంప్లీట్ స్పెషల్ ఎడిషన్, ఓన్లీ వర్కింగ్ డేస్ వస్తుంది, అక్రాస్ ఇండియా వాడుతూ ఉంది. సో హీ షోడ్ మీ అప్లికేషన్స్. ఒక లెటర్ చదవగానే 100 తప్పులు నేను ఆ లెటర్లో అన్నీ రౌండప్ చేశాను. నా పక్కన మా వరప్రసాద్ సార్, యూ ఫెలో యూ ఆర్ రిప్రజెంటేటింగ్, రెస్పాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ పీపుల్. ఈవెన్ యూ డోంట్ నో హౌ టు రైట్ ఎ లెటర్. ఇట్స్ రియల్లీ మిస్టేక్ సార్. అవసరమే కదా మరి. హూ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ దట్? లెటర్ రైటింగ్లో ఏం రాయాలా, ఒక్క అప్లికేషన్ కూడా మిస్టేక్ లేకుండా రాసే పరిస్థితుల్లో 70% ఆఫ్ స్టూడెంట్ రేట్ ప్రజెంట్ మార్కెట్. చిన్నప్పటి నుంచి చెడ్డీ దొరుకుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతాం. స్టిల్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ a lot to communicate in language. Every time people are saying communication ability. What is communication ability? Even I also question myself. What is communication could be? Just what we can say, exchanging our wording, is it called communication ability? I happened to go through one particular lines of Swami Vivekananda when he went to Chicago. Almost 50 to 53 members wrote the biography of Swami Vivekananda, autobiography, not biography only. Out of 50 to 53, 48 members, even they didn't see Swami Vivekananda in life. Just 3 to 4 members. So I went to Karimnagar library to teach one particular lesson. That the lesson name is The Great Journey to the Western Countries. The Great Journey to the Western Countries, written by one foreigner, about Swami Vivekananda. Actually, the guy decided to discuss about my India, because at the age of 16 years, the fellow belongs to German philosopher. The span of 16 years, just 16 years age, might be 10th class. He has completed world literature, but he himself questioned, got extraordinary knowledge, extraordinary subject with him. That's the reason he would like to show his thankfulness to the world. That's the reason for which literature has given much knowledge. So when he go and check himself, 60% of knowledge has been adapted from Indian literature.
భారత సాహిత్యం ద్వారానే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి he came to Calcutta, decided to write about my India in my view belongs to foreign fellow, but he would like to go with that absence. So simply he approached his contemporary person Rabindranath Tagore. So he went to Shantiniketan and started discussing. Tagoreji, it is my plan because I would like to show my gratitude because I was blessed with buckets full of knowledge because of Indian literature. I want to write my India in my view. So simply that fellow slashed on Goethe, his good name, German philosopher, slashed on cheek. Did he commit a single mistake on this? తప్పు మాట్లాడా? మహాభారతదేశం నా వ్యూలో రాద్దాం అనుకుంటున్నా, భారత సాహిత్యం ద్వారా నాకు కావలసినంత నాలెడ్జ్ వచ్చింది అని. నేను ఒక్క మాట కూడా పొరపాటు మాట్లాడలేదు, ఉచ్చారణలో కూడా తేడా లేదు. వై యు ఆర్ గివింగ్ పనిష్మెంట్ ఠాగూర్జీ అని మళ్ళీ రిపీట్ చేయమన్నాడు. వాట్ యూ వాంట్ టు రైట్ మై ఇండియా మై వ్యూ అంటే మళ్ళీ కొట్టాడు. బోత్ ఆర్ థిక్ అండ్ థిన్ కాంటెంపరీ పీపుల్ దే ఆర్. Yeah, that fellow informed. If you want to write about my mother India, first you go and meet, go and know about Swami Vivekananda, then you better to write, then you will come to know what literature, what culture, what tradition has been imbibed in my particular books. ఒక భారతదేశాన్ని గురించి రాయడానికి, ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని సంస్కృతి ఉన్నటువంటి భారతదేశాన్ని గురించి రాయడానికి స్వామి వివేకానంద బయోగ్రఫీ చదవమని చెప్పాడు. ఆయన కన్నా ముందు రామకృష్ణ గారు చదివాడు. ఆయనే రాద్దాం అనుకున్న సబ్జెక్ట్ మర్చిపోయి వివేకానంద గురించి ఒక చిన్న లైన్, ద గ్రేట్ జర్నీ టు ద వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలకు చికాగో వెళ్తున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక బుక్ రాశాడండి. దాట్ మచ్ గ్రేట్ పర్సనాలిటీస్ Goethe. He has mentioned his lines. Whatever you can do or dream you can, begin it with boldness. Actually, I got in implement that lesson. Whatever you can do or dream you can, begin it with boldness. Reason, power and magic in it. కావలసినంత శక్తి ఎక్కడ ఉంటుందట? మనం అనుకున్నటువంటి అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, మనం అనుకున్నటువంటి స్వామివారు కావచ్చు, ఆ అదృశ్యమైనటువంటి ఆ మ్యాజికల్ పవర్ అంతా కూడా ధైర్యంలోనే ఉంటుంది అని చెప్పాడు. So that is the philosophy of Goethe. But what I want to say here, with the help of your black body's maintenance is very important. Even though you have become tiresome after going through 6th, 7th period also, it's your primary duty. Please ask them to write neat manner. Everybody has to feel very happy. Absolutely. Better to go with synapses. The first and the foremost thing, yes, you came to the class, decide to teach. What is our first duty? We have to recap. Recap the knowledge of the child, what we taught yesterday. Randomly you ask question to the children. Ultimately, everybody will extend their attention towards your way of teaching. If you teach directly, is he a mission? Is he a mission? ఏంటబ్బా అని అడుగు, క్వశ్చన్ అడుగు, టైటిల్ అడుగు, ఎందుకు వచ్చింది టైటిల్ అడుగు, who has written that one, belongs to which century, who is contemporary person, what we have learned. In number of ways, మనం కూడా అడగడానికి ఒక 100 క్వశ్చన్ ప్రిపేర్ అవుతుంది తెలియకుండా. దట్ చైల్డ్ ఆల్సో టెక్స్ట్ బుక్ లేకుండా నువ్వు క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలిగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ చైల్డ్ మిస్సెస్ స్టడీ, అట్లీస్ట్ మినిమం అవేర్నెస్ హీ విల్ గెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ వే ఆఫ్ జాయిన్. ఈవెన్ తెలుగు సీరియల్స్ ఆల్సో, వెదర్ యూ గో అండ్ సీ, ఈరోజు సీరియల్ కన్నా ముందు రికాప్ సీరియలే వస్తాం. అంటే మనం సబ్ కాన్షియస్లో ముందు మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి వాడు 10 సార్లు వేస్తాడు. అది వేసిన తర్వాత యాక్చువల్ సీరియల్ మళ్ళీ 2 నిమిషాలు వస్తుంది మనకి. అంటే దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. అంటే మన నిద్రావస్థలో ఉంటుంది మైండ్. పిల్లలకి చేయాల్సిన పని రాగానే దయ్యంలాగా అరవకుండా క్లాస్ చెప్తూ ఉంటారు, కంపలాగా అరుస్తూ ఉంటారు. ఏం టీచింగ్ అంటే శుద్ధిమెత్తగా డిజైన్ చేయాలి క్లాస్. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ సిన్సియర్ డెకోరం ఇన్ ద క్లాస్, అటెన్షన్. బట్ వినకపోతే, నువ్వు అరవకపోతే అసలు వ్యాన్ అరుస్తూ ఉంటే ఆల్ఫోర్స్ వినబడుతూ ఉన్నాను. వివేకానంద డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ అని వచ్చాడు. ఇప్పుడు మీ టీచర్స్కి ఎంతో వాయిస్ ఉంది, గొప్ప వాయిస్ అని. దగ్గర నుంచి ప్రైమర్ నుంచి వస్తుంది సౌండ్, హై స్కూల్ కాదండి, అది టీచింగేనండి. రాళ్ళు డబ్బులు ఊసి చెప్పుడు మాత్రం మా సేపు మా సార్ 40 నిమిషాలు ఒక్క ముక్క అర్థమైతే ఉంటాని వాడికి ఒపీనియన్ పూలు ఇచ్చాడని. మనం అప్పటిదాకా పడ్డ కష్టమంతా వేస్ట్. వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ పోస్టెడ్, దాట్ విల్ బి సెకండరీ. మనం